తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడంపై మంత్రి పొన్న ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఏ కానా తేలేని వారు సీఎంకు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కేంద్రం మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్స్ సంగతేంటని ప్రశ్నించారు మంత్రి పొన్నం. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలను అడుగడుగునా వంచిస్తోందని విమర్శించారు. గత 3 ఎలక్షన్స్లో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేయకుండా వాగ్దానాలతో ఊదరగొట్టడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరిస్తున్నారని ఆరోపించారు. అటు రైతులు, యువకులు, మహిళలు సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరినీ వంచిన చరిత్ర మోదీ సర్కార్దేనన్నారు మంత్రి పొన్నం. రెండు 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో 60 ఏళ్లు దాటిన సన్నకారు రైతులకు పింఛన్లు ఇస్తామన్న హామీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు ఏడాదికి ఇచ్చే 6000 కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ ఎందుకు మర్చిపోయారని అన్నారు. గత 11 ఏళ్లలో తెలంగాణకు మోదీ సర్కార్ ఏం చేసిందో చెప్పాలన్నారు. రాష్ట్రంలోంచి 8 మంది బీజేపీ ఎంపీలున్నా తెలంగాణకు నిధుల విషయంపై క్లారిటీ ఇవ్వాలన్నారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు. పీఎం ఫసల్ బీమా స్కీమ్లో వాటా తగ్గించి రైతులకు భారం మోపింది మోదీ సర్కారేనని మంత్రి పొన్నం ఆరోపించారు. అటు తప్పుడు జీఎస్టీ, ఆర్థిక విధానాలతో రాష్ట్రం పట్ల తీవ్ర నష్టం చేస్తున్నది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. మోదీ సర్కార్ తీరుతో తెలంగాణ 2 రకాలుగా నష్టపోతుందన్న మంత్రి పొన్నం విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. కాజీపేటకు రావాల్సిన 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించి తెలంగాణ పొట్టగొట్టింది కేంద్రంలోని బీజేపీ సర్కారేనని ఆరోపించారు. ఇక అటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు జాతీయ హోదా ఇవ్వకుండా నాంచడంపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు మంత్రి పొన్నం. పోలవరం ముంపుతో సంబంధం లేని 5 పంచాయతీలను ఏపీలో విలీనం చేసి భద్రాద్రి రామయ్య భూములను ఆంధ్రాకు అప్పనంగా కట్టబెట్టింది మోదీ సర్కారేనని విమర్శించారు. కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం అని గొప్పలు చెప్పిన కేంద్రం భద్రాద్రి రాముడికి కూతవేటు దూరంలోని పాండురంగాపురం స్టేషన్ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అటు మూసీ ప్రక్షాళన కోసం మోదీ సర్కార్ ఇప్పటి వరకు ₹1 ఇవ్వకపోవడంపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చకుండా ఎందుకు నాంచుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడాన్ని పార్లమెంట్లో ప్రధాని మోదీ తప్పుపట్టడంపై తెలంగాణ బీజేపీ నేతలు మీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. పదకొండేళ్లలో దేశంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని దుస్థితి మోదీ సర్కార్దేనన్నారు. 1,31,00,000 మందికి రేషన్ బియ్యం ఎగ్గొట్టిన చరిత్ర బీజేపీది కాదా అని ప్రశ్నించారు. మోదీ ఏలుబడిలో నిత్యావసర సరుకుల ధరలు రెట్టింపయ్యాయన్నారు. అటు దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకిచ్చే సామాజిక పింఛన్లను 11 ఏళ్లుగా పెంచకుండా అన్యాయం చేసింది మోదీ సర్కారేనని మండిపడ్డారు. అటు లీటర్ పెట్రోల్ ధరను 70 నుంచి 110కి పెంచింది మీరు కాదా అని బీజేపీ స్టేట్ చీఫ్ను ప్రశ్నించారు మంత్రి పొన్నం. గ్యాస్ సిలిండర్ రేటు ₹400 నుంచి 1100 చేసి నిరుపేదల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.